ఫేమస్. మా మెడికల్ షాప్ లో మందులే కాదు, నవ్వించే ఇంజెక్షన్లు, పంచులు వేసే టాబ్లెట్లు కూడా దొరుకుతాయి అంటున్నారు సుధీర్ అండ్ టీమ్. ఇంతకీ ఆ ఇంజెక్షన్, ఆ టాబ్లెట్ మీకు కావాలా? అయితే స్కిప్ చూడండి. సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. నమస్తే మేడం. జబర్దస్త్ షూటింగ్ అయిపోయింది. నా పాత ప్రొఫెషన్ మెడికల్ షాప్ లో చేసేవాడిని. నా ప్రొఫెషన్ కి వెళ్ళిపోతున్నాను యాస్టీస్ గా. బెస్ట్ రండి బాబు రండి, మందులు రావాలమ్మా రావాలి. ఏంటి హాస్పిటల్లో ఎవరు లేరు? ఏమండి చెప్పండి. డాక్టర్ గారు వస్తారా? డాక్టర్ వచ్చేసాను చూడు. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఏంటి ప్రాబ్లం ఏంటి? కడుపులో మంటండి కొంచెం. ఒక్క నిమిషం రండమ్మా. ఇంజక్షనా? చేతికి చేతికి కదా, వెనక నుంచి చేస్తాను. వెనక నుంచా? ఇలా కాదమ్మా, నేను వెనకాల నుంచి చేస్తానండి. మందులు ఏమన్నా రాసిస్తే? ఒక్క నిమిషం. విస్కీ ఒక క్వార్టర్, బ్రాందీ ఒక ఫుల్ బాటిల్, బీర్లు టిన్లు బీర్లు తాగమ్మా. డాక్టర్ గారు నేను అనేది మెడిసిన్ సార్. ఇవి నాకమ్మా, ఇవి తెచ్చేస్తే ట్రీట్మెంట్ చార్జ్ చేస్తా. కడుపు మంటకి టానిక్ ఇవ్వండి టాబ్లెట్లు. సార్. సైడ్ ఎఫెక్ట్లు రావు కదా? ఈ సైడ్లు కట్ చేసిన రాదు వెళ్ళు. డాక్టర్ గారు ఖాళీగా ఉన్నారా? పబ్జీ ఆడుకుంటున్నారు చూడు. వెనకమాల ఇదేంటండి, పేషెంట్ చూడకుండా పబ్జీ ఆడుకోవడం ఏంటి? పబ్జీ ఆడుకోవట్లేదండి, పబ్జీలో దెబ్బలు తగులుతుంది కదా, వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నాడు. వాళ్ళ ట్రీట్మెంట్ ఏంటండి? ఫస్ట్ మమ్మల్ని చూడాలి కదా. వెళ్ళండి. నమస్కారం అండి డాక్టర్ గారు. ఏంటమ్మా? ప్రాబ్లం ఒకటి ఉందండి, నాకు ఏదో కావాలనిపిస్తుంది సార్. ఏం కావాలనిపిస్తుంది? అదే అర్థం కావట్లేదు సార్. చెప్పు తీసుకుని పట రెండు పేకాలనిపిస్తుంది. ఎవరు సార్? అదే అర్థం కావట్లేదు. ఈ పాట నీకు అర్థమై ఉంటది కదా? నాకు అర్థమైంది సార్. ఏదన్నా టాబ్లెట్లు మెడిసిన్స్ అది రాసిస్తే. ఒక్క నిమిషం వెళ్ళి తెచ్చుకుంది. డాక్టర్ గారు టెస్ట్ రాశారు సార్. ఎక్కడ ఇది? నీకు 2 టెస్ట్ మ్యాచ్లు రాశారు. లేదు సార్, ఎవడో బ్లడ్ టెస్ట్ రాస్తారు, టెస్ట్ మ్యాచ్లు రాయడం ఏంటి? ఫిట్నెస్ చూసి అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు అన్నమాట. సార్ ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్ లో ఎన్ని కష్టంగానే ఆడడం, కొంచెం నాకు తలనొప్పికి ఏదైనా టాబ్లెట్ ఇవ్వండి సార్. ఏ ఫ్లేవర్? స్ట్రాబెరీ వెనిలా. తలనొప్పి టాబ్లెట్ సార్? అవును సార్, మన స్ట్రాబెరీ, వెనిలా, బటర్ స్కాచ్ అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి మన దగ్గర. తలనొప్పికి ఫ్లేవర్స్ ఉంటాయా? అంటే ఐస్ క్రీమ్ లో పెట్టి అమ్ముతుంటాం మనం. అడుగుతున్నా కదా, అందరికి టాబ్లెట్ వేసుకో సార్. లాస్ట్ టైం కడుపు నొప్పి కూడా ఇదే టాబ్లెట్ ఇచ్చారు సార్. ఇలా వేసుకుంటే ఇటు పని చేసింది కదా, రివర్స్ వేసుకో తలనొప్పి పని చేస్తుంది. డాక్టర్ గారు ఎవరితోనో మాట్లాడేటప్పుడు ఎందుకు ఏళ్ళు ఇలా లేపేసి మాట్లాడేస్తున్నా సార్? దీనికి ఏమన్నా ట్రీట్మెంట్ ఉందా సార్? ఒక్క నిమిషం ఇది వేసుకో. ఏంటి సార్ అది? స్లీపింగ్ టాబ్లెట్ అమ్మా. నాకెందుకు సార్ స్లీపింగ్ టాబ్లెట్? కదమ్మా, వేలికి పడుకుని పోద్ది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏంటమ్మా ఫైల్సా? కాదు సార్, 10 రూపాయల నోట్ పడిపోయింది. 10 రూపాయలు అక్కడెక్కడ పడిపోతే ఇక్కడ ఎందుకు ఎదుగుతున్నావు? నాకు రేచి ఇక్కడ సార్. ఇది పగలే కదా. నాకు మతి మార్పు కూడా ఉంది సార్. ఇన్నున్నాను బాగానే సర్వేలో అవుతున్నావు 2 సంవత్సరాల పాటు. అంటే ఇప్పుడు ఆ ముగ్గురు దయా సార్ అని చెప్పాలని ఉంది కానీ చెప్పబుద్ధి అవ్వట్లేదు సార్. టెస్ట్ చేస్తున్నట్టు. ఇదేంటి సార్ 2 పెడుతున్నారు? ఏం లేదమ్మా, థర్మోమీటర్లు దీంట్లో ఒకటి పని చేయట్లేదు. ఏదో పని చేసేది పెట్టొచ్చు కదా. అదే తెలియట్లేదు నాకు. ఒక్క నిమిషం. ఇది పని చేస్తుంది. పని అది చేస్తుంది కదా సార్, ఇది చేయట్లేదు కదా. అది పని చేయకపోతే చేస్తుంది. నీకు టాబ్లెట్స్ రాస్తాను, అవి తీసుకోండి ఆయన దగ్గరికి వెళ్ళి. ఈ పేపర్ తినాలి సార్ రోజు 3 సార్లు. రండి సార్, రోజు దీనికే వస్తారు కదా, తీసుకోరండి. అది ఏంటిది? మళ్ళీ సిగ్గింది సార్. మళ్ళీ రోజు వస్తారు మళ్ళీ రండి సార్. ఏంటి సార్? విక్స్ తింటారు కదా, విక్స్. అగో దాని గురించే. విక్స్ సారీ. కొంచెం బోర్ కొడుతుంది సార్. మా తాతకి ఇంట్లోని ఏదో టాబ్లెట్ ఇస్తే పాపం కాలక్షేపంగా ఉంటది. మీ తాతగారికి ఇచ్చేవి ఏంటండి? మోషన్ టాబ్లెట్స్ అమ్మా. ఎందుకు సార్? రోజుకి 5 సార్లు మోషన్ అయిందనుకో బోర్ కొట్టకుండా ఉంటుంది. ఇది ఇట్రండి. చెప్పండి సార్. దీని పడుకోండి అమ్మా. ప్యాంట్ తీయండి. బ్యాక్ సైడ్ ఇంజెక్షన్ చేయాలి సార్.
సార్ లోపల కాయ ఉంది సార్. ఇది నిజంగా పెద్ద పేక దగ్గర ఏదో ఉందమ్మా ఇది. ఇందుకే కొంచెం ఆపేస్తుంది ఇండస్ట్రీలో కొంచెం లైట్ గా నేను. ఓకే కుట్లు తేలేదా? కుట్లేదు సార్. ఏమే నీకు తీసేసాం, ప్రాబ్లం లేదు ఇంకా. లేదమ్మా. ఈ టాబ్లెట్స్ వాడమ్మా. పొద్దున్న ఒక 10, మధ్యాహ్నం ఒక 5, రాత్రి ఒక 5. ఏంటి సార్ ఈ టాబ్లెట్? 5 సార్లు చదవాలంతే. టాబ్లెట్లు చదివి తగ్గిపోద్ది. మళ్ళీ మనం నెక్స్ట్ సర్జరీ చేయించుకుందాం. నెక్స్ట్ సర్జరీ రండమ్మా, మళ్ళీ పెట్టేస్తాను. మనో గారు ఎలా అనిపించింది స్కిట్? బాగుంది, ఫెంటాస్టిక్, వెరీ నైస్. రోజా గారు వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు సుధీర్ టీం అని ఏదైనా చెప్తారు అసలు. బాబోయ్, డాక్టర్ పబ్జి ఆడుతూ ఈయనేమో కింద కూర్చొని టాబ్లెట్లు అమ్మేస్తారు. ఆయనకేమో ఉన్న జబ్బులన్నీ చెప్పాడు కానీ అవన్నీ వదిలేసి వేరే దేనికో ఆపరేషన్ చేశారు. వెరీ నైస్. థ్యాంక్స్ మ్యామ్. చూడు, నేనున్న సాఫ్ట్వేర్ నెలకు 40,000. అవును, నా కంపెనీలోకి రా జనం. సాఫ్ట్వేర్ దండం మీద ఆరేసిన అండర్వేర్ రెండు ఒకటేరా. అదేలారా, ఎప్పుడు పడిపోతాయో తెలీదు. సంక్రాంతికి ఇంటికి వెళ్ళావా? లేదురా, నేను వెళ్ళా. కోడి పందాలు వేసా. కోడి పందాలు పుంజు పుంజు ఎందుకు ఫైటింగ్ పెడతారు? పెట్టే పుంజు ఫైటింగ్ పెట్టచ్చుగా. పుంజు పుంజు కొట్టుకుంటే అది పందెం, పెట్టా పుంజు కొట్టుకుంటే అది బంధం. టీ ఏదిరా? టీ అంటే క్యాపిటల్ టీయా స్మాల్ టీయా అక్క? అది కాదురా. రామ్ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఆయనను వెన్నుపోటు పొడిచినవా? ఎందుకు? వెన్న దొరకలేదు. డిప్ప పగిలిపోద్ది. నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. నేను చేసుకోను. నువ్వు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? అక్క నేను ఇష్టపడే చేసుకుంటా పిక్కోయనా. ప్లీజ్ బావ, నేను మనకండ్రా పసిపిల్లోడు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీరు షాక్ అవ్వచ్చు. ఈ ట్రైన్ షెడ్ లో ఉండేదే గానీ పట్టా లెక్కలేదు. అర్థం కాలే. సైకిల్ ఉంది గానీ బెల్లు లేదు. ఇద్దరం మొగుడు పెళ్ళాలం. కానీ నువ్వు నా పక్కన చేస్తుంటే ఏదో కొత్త కొత్త కింద ఉంది సార్. ఏంటో అర్థం కావట్లే. కొత్త కొత్త రుచులు మరిగాక కొత్త కొత్తగానే ఉంటుంది మాతో చేస్తుంటే. పెళ్లికి ముందు మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఒకరిని లవ్ చేశానండి, అనుకోకుండా కొంచెం బ్రేకప్ అయింది. నీకెవరన్నా ఉన్నారా పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్? సాంప్రదాయని నా ఇంటి ఎదురుకుంటే శివాజీ గారు రోజు పాల ప్యాకెట్ల కోసం ఇంత చిన్న ముక్క టవల్ కట్టుకొని బయటకు వచ్చి పాల ప్యాకెట్లు తీసుకునేవాడు. ఏ రోజు చూడలేదు నేను ఆయన్ని. కానీ ఆ షార్ట్ అంత చిన్నదా టవల్ వేశారు, అది మొట్ట గుర్తుంది. నన్ను అనుమానించే బదులు ఇక్కడ నిప్పులు కొండ వేయండి, దూకి పతివ్రతలా లేచొస్తా. కాలిపోతావే. ఎంత లక్ ఉంటే ఇలాంటి పతివ్రత నాకు పెళ్ళంగా వచ్చింది. రాధా, నీవు మధురమైన గొంతుతో ఆ పాటను మళ్ళీ ఒక్కసారి నా కోసం పాడు. చాలా దైద్యంగా ఉంది. తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది. అంటే ముందే కూసింది. ఏమిటి వీడొస్తే బ్లాస్ట్ వేశారు అనుకుంటున్నారా? ముందు ఇలా బ్లాస్ట్ చేస్తారు, ఆ తర్వాత రెస్ట్ ఇస్తారు. ఇదిగోండి పంచదార. సార్, ఏం జరిగింది సార్? నాకు తెలుసు, వీడితోనే కూసింది. అరే, జుట్టు రాలంటే ఏం చేయాలరా? ఇట్లా వీకాలే చూడు ఎంత వచ్చిందో. సద్దాం ఒకటే ఒకటేమన్నావు కదా నువ్వే. అది కాదు రే. ఇద్దరు దోస్తులు ఉంటారు, అచ్చు గిచ్చు, బెస్ట్ ఫ్రెండ్స్. ఒక రోజు పోరి విషయంలో లొల్లైంది వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరు గొడవడుకో బాయ్ కాడికి పోయారు. అచ్చుని చూసి కోపంతో ఏం చేసి గిచ్చు పెక్కుమని అన్నది. అచ్చు పోయి బయలు పడ్డది. పైన ఎవరున్నారు? గిచ్చు.
అరే నాకు పాట పాటలంటే మస్తు ఇష్టం రా పాడరా. అదింతికోసాది ఏదింతికోసాది ఎనిమిదింతికోసారి వస్తున్నా ఈ ఫీలింగ్స్. ఈ పక్కింటి ఆవిడ ఎప్పుడు వస్తుందో ఏంటో. ఈ పక్కింటి ఆవిడ ఎప్పుడు వస్తుందో ఏంటో. ఆహా, రవివర్మ గీసిన బొమ్మలాగా ఉంది, బాపు గీసిన బొమ్మలాగా ఉంది, ఇల్లూర శిల్పంలాగా ఉంది, పికాసో చిత్రంలా ఉంది. అరే నన్ను చంపేయండి రా. దేవుడా నిజంగా నువ్వు ఉంటే ప్రత్యక్షం అయ్యి నిజంగా నువ్వు దేవుడు అయితే కిందకొచ్చి నా కష్టాలు తీర్చు. నా కోరిక తీర్చు. నీకోసం నేను పాయసం తెచ్చాం. పాయసం తెచ్చావా? జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.